నమస్కారం. టీవీ3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఖనిజాల వినియోగంపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఇనుప ఖనిజ నిల్వలతో రాష్ట్రాన్ని స్టీల్ హబ్ గా లక్ష్యం. భారీ పెట్టుబడులు, ఉద్యోగాలపై దృష్టి. గనుల అభివృద్ధితో ఆదాయం పెంచాలని సూచన. గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ప్రెస్ మీట్. తాజా రాజకీయాలపై స్పందించిన మహేష్ గౌడ్ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తామన్న నేత, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపు. విజయ్ కు మద్దతు లేదని సిరిమలవలన్ స్పష్టత. డీఎంకేతోనే తమ కూటమి. తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు. కూటమి రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం. బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ రెడ్డి కౌంటర్. కాళేశ్వరం అవినీతిపై విచారణ ఎందుకు లేదని ప్రశ్న. బీజేపీ విజయాల్లో బీఆర్ఎస్ పాత్ర ఉందన్న చామల. మోదీ పర్యటనకు ముందే విచారణ ప్రారంభించాలని డిమాండ్. సికింద్రాబాద్ లో గంజాయి స్మగ్లింగ్ రాకెట్ బట్టబయలు. 14 కిలోల గంజాయి స్వాధీనం. ఒడిశా నుంచి బీహార్ కు తరలిస్తున్న నిందితుడి అరెస్ట్. డ్రగ్ నెట్వర్క్ పై మరింత దర్యాప్తు. అమరావతిలో సీఎం చంద్రబాబు గనుల శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఐరన్ ఓర్ నిల్వలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఆదాయం పెరగడంతో పాటు భారీ ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో 1938 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం నిల్వలున్నాయని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 2035 నాటికి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరుగుతుందన్నారు. ఈ రంగంలో లక్షల ఉద్యోగాలు సృష్టివుతాయని చెప్పారు. మిగిలిన ఖనిజ బ్లాక్లను సంస్థలకు కేటాయించాలని ఆదేశించారు. తక్కువ గ్రేడ్ ఖనిజాన్ని ప్రాసెస్ చేసే విధానంపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రాన్ని స్టీల్ హబ్ గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెట్టుబడులు ఆకర్షించే చర్యలు చేపడుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీలు బయటకు విమర్శించుకుంటున్నా లోలోపల ఒకటేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ప్రధాని మోదీ, అమిత్ షా కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా ఉపయోగించారని విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆధారాలిచ్చి 9 నెలలు గడిచినా విచారణలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. ఇది రాజకీయ లాలూచీ కాదా అని నిలదీశారు. కాళేశ్వరం అవకతవకలపై వెంటనే దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చకు దారితీసింది. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సంబంధాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పారదర్శకత లేకపోతే ప్రజలు నమ్మరని భద్రాద్రి పవర్ స్టేషన్ల నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని అదే జ్యుడిషియరీకి సంబంధించిన కమిషన్ వేసి సుమారు 114 పేజీల రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టును కూడా నిన్న కేబినెట్ సాక్షిగా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒకటి కాళేశ్వరానికి సంబంధించిన ఎంక్వైరీ సిబిఐలో ఉంది. రెండవది ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అంశం, కరెంటు కొనుగోలు కానీ భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతికి సంబంధించింది రేపో మాపో సిబిఐకి ఇవ్వబోతున్నాం. ఈ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒకరు కిషన్ రెడ్డి గారు, రెండవది బండి సంజయ్ గారు. వారిద్దరిని ఈ వేదిక మీద నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాను. అయ్యా, భవిష్యత్తులో రాబోయే రాజకీయాల కోసం, బీఆర్ఎస్ పార్టీతో పొత్తుల కోసం బీఆర్ఎస్ తో మీకున్న లాలూచీ ఏంటి? మీకు లాలూచీ లేకపోతే కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ రిపోర్టు మీకు ఇచ్చి 9 నెలలైంది. ఎందుకు మీ గవర్నమెంట్ లో పెట్టుకున్నారు? అదే విధంగా కరెంటు కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొన్ని దాంట్లో పనిచేశాయి. అదే రకంగా ఏదైతే ఛత్తీస్గఢ్ లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి సంబంధించిన కొనుగోళ్లలో కూడా ఆనాటి పెద్దలున్నారని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పెద్దలున్నారని ఈ రిపోర్ట్ లో ఉంది. ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈ కరెంటు కొనుగోలు ఎంక్వైరీ రిపోర్ట్ ని
మీ సిబిఐకి ఇచ్చాము. దాన్ని మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇద్దరు మంత్రులు మీతో కలిపి 8 మంది పార్లమెంటు సభ్యులున్నారు ఈ రాష్ట్రంలో బీజేపీ తరఫున. కాబట్టి మీ లాలూచీ లేదని నిరూపించుకోవడం కోసమైనా ఏటీఎం లాగా వాడిన కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బయటికి లాగాలి అని మీరే అనేక పర్యాయాలు చెప్పారు. కాబట్టి మీ చేతుల్లో ఉన్న సంస్థ సిబిఐ సంస్థ. ఈ సిబిఐ సంస్థ ద్వారా ఈ 2 కేసుల్ని ఎమ్మటే విచారణ చేసి దోషులు ఎంత పెద్దవారైనా ఏ లాలూచీలు లేకుండా వారిని అరెస్టు చేయాలని, వారిని శిక్షించాలని. వారు దోసుకున్న సొమ్ము తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలది. ఆ సొమ్ముని తిరిగి పేద ప్రజలకి పంచే దాంట్లో మీ సంస్థలు పని చేయాలని కూడా ఈ వేదిక ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాను. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను గద్దెదించి గేమ్ చేంజర్ అయ్యారన్నారు. కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టుల అవకతవకలపై సీబీఐ విచారణ ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీకి వచ్చిన రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర ఉందని ఆరోపించారు. మోదీ పర్యటనకు ముందే బీఆర్ఎస్ అవినీతిపై విచారణ ప్రారంభించారని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు మరింత ముదిరాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత పెరుగుతోంది. అధ్యక్షునిగా ఉన్నారు, మరి మీరు చేయలేని పని, మీరు బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపే పనిలో విఫలమయ్యారు. రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అదే గేమ్ చేంజర్ అంటే. రేవంత్ రెడ్డి గారు తమిళనాడులో కానీ, పాండిచేరిలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, అస్సాం కానీ ప్రచారానికి వెళ్ళలే. రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్ వెళ్ళింది కేవలం కేరళకే. మీకు తెలియకపోవచ్చు, ఏదో మాట్లాడాలని ఇలా మాట్లాడుతాడు ఇక్కడ. కాకపోతే నేను అసలు విషయానికి వస్తాను. మీకు ఇంత పౌరుషం ఉంది, ఇంత పట్టుదల ఉంది, ఏదో మాట్లాడాలని రోజు తాపత్రయపడుతుర్రు. కాళేశ్వరం ప్రాజెక్టు సెప్టెంబర్ 1, 2025 ఈ రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ ఎంక్వైరీ అడిగింది. ఇప్పటి మటుకు ఎందుకు దాన్ని మీరు పట్టించుకోవట్లేరు? మీ సహచర మంత్రి కిషన్ రెడ్డి గారు 48 గంటలల్లో మాకు గొప్ప చెప్పండి, మేము తాడో పేడో తేలుస్తామన్నాడు. ఎందుకు తేల్చలేకపోతుర్రు? నెంబర్ 1. నెంబర్ 2, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాల మీద కూడా జస్టిస్ మదన్ బి లోకూర్ గారు ఇచ్చినటువంటి 114 పేజీల రిపోర్ట్ ఉంది. మరి దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలి కదా. నిజంగా మీకు బాగా పట్టుదల ఉండి ఈ రాష్ట్రంలో మీరు నిజంగా జెండా ఎగిరేయాలనుకుంటే, అప్పుడు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నిమ్మకు నీరెత్తిన దోసుకుంటూ పోతుంటే, ఇప్పుడు మేము ఈ కాళేశ్వరం మీద, విద్యుత్ కొనుగోళ్ల మీద, ఈ ప్రాజెక్టుల మీద ఉన్న రిపోర్ట్లన్నీ ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ చేయమని చేయనికి ఏం సమస్య? మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ప్రజలు కానీ మేము కానీ అడుగుతాం కదా. ఎందుకంటే మా అందరి ఏదైతే ఆలోచన ఉందో, మీరు 8 మంది ఎంపీలు గెలవడంలో బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని, అది వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే మీ పార్లమెంట్లో సిరిసిల్లలో గతంలో 18,000 ఓట్లు మీ బీజేపీ క్యాండిడేట్ అసెంబ్లీ ఎలక్షన్లలో వస్తే, మీరు పార్లమెంట్కి పోయేసరికి 70,000 పైచీల కోట్లు, 72,000 పైచీల కోట్లు వచ్చినాయి. ఎట్లొచ్చినాయి? అది కేటీఆర్ కాన్స్టిట్యున్సీలా. సిద్దిపేటల పక్కనున్న సిద్దిపేటల బీజేపీ అభ్యర్థికి 23,000 ఓట్లే వస్తే అసెంబ్లీ ఎన్నికలలో, బీజేపీ అభ్యర్థికి 62,800 ఓట్లు ఎట్లా వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల? ఎందుకంటే హరీష్ రావు చాలా పొడుగుంటాడు, తెలివికల్లోడు, కేటీఆర్ యువరాజ్ అయినా. ఈ 2 కాన్స్టిట్యున్సీలు కూడా బీజేపీకి నోట్లు వచ్చినాయి అంటే నిజంగానే అవయదానం చేసినట్టుగానే ఉంది. మరి అది నిజమని తేట తెల్లమైంది మీరు సిబిఐ ఎంక్వైరీ చేయకపోతే. కాబట్టి ఈ పిచ్చి మాటలు, పిచ్చి లెక్కలు, అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి గారు ఫేమస్ అవుతుండని బాధను పక్కన పెట్టి, ఈ రాష్ట్ర ప్రజలు మీ వైపు చూడాలంటే మొట్టమొదటి పని మీరు చేయాల్సిందంటే, రేపు నరేంద్ర మోడీ గారు 10వ తారీఖు వస్తుండు. 10వ తారీఖు నరేంద్ర మోడీ గారు రాకముందే మీరు సిబిఐ ఎంక్వైరీని చేసి సిబిఐ ఎంక్వైరీని ఇనిషియేట్ చేయండి అని నేను కోరుకుంటున్నాను. వైసీకే నాయకుడు తిరుమలవన్
విజయ్ కు మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. తమ పార్టీ డీఎంకేతోనే కొనసాగుతుందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాలు గెలుచుకున్నామని గుర్తు చేశారు. రాజకీయంగా తమ వైఖరి స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. విజయ్ పార్టీ ఎదుగుదలపై స్పందిస్తూ మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. డీఎంకేతో ఉన్న కూటమి కొనసాగుతుందని తెలిపారు. తమిళనాడు రాజకీయాల్లో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వీసీకే నిర్ణయం డీఎంకేకు బలం చేకూరుతుందని అంటున్నారు. ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. We agree with the judgment of the people, verdict of the people through this election. I can assure that people of Tamil Nadu are for the coalition government in Tamil Nadu in future. This is the actual fact. Through this verdict we have to realize. No absolute majority for TVK to form government as themselves. So they need support from outside of his party. But we are not thinking about the coalition government along with TVK. We are still with DMK headed alliance only. We are for secularism. So we will proceed with this alliance for the welfare of Tamil Nadu people. So are you open to an alliance with the TVK? Are you open to it in the future? So is this something that We have no such an idea, that we are not expecting any invitation from TVK. We are thanking to the people who have given this verdict against communal forces. పంట కొనుగోలులో జరుగుతున్న అక్రమాలపై బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గంటల తరబడి రైతులు నిరీక్షించాల్సి వస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ పరిస్థితి కొనసాగితే రైతులు నష్టపోతారని హెచ్చరించారు. రైతుల పట్ల ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీ గారు ఏది ఇస్తుందో ఎకరా 15,000 ఇస్తామని చెప్పని రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి నోటంట పలుకులు పలికిచ్చిండు. ఈయన మాట్లాడితే నంబరు అని చెప్పని గాంధీ గారి కుటుంబం కాబట్టని రాహుల్ గాంధీ గారితో మాట్లాడిచ్చిండు. అది నీ అభివృద్ధిలో భాగం కాదా? కూర్చో రేవంత్ రెడ్డి దగ్గర, కూర్చో రేవంత్ రెడ్డి దగ్గర. ఆ రైతు భరోసా 15,000 అడుగుతున్నా, నన్ను ఊళ్ళో పడి తిరిగిలేరని చెప్పు. అది లేదు. పోయాక నాకు అభివృద్ధి, అది ఏందో అభివృద్ధి మాకు అర్థమైతలేదు. అభివృద్ధి మేమే ఆలోచన చేసి రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి, గాంధీ కుటుంబం కదా, రాహుల్ గాంధీ గారు చెప్తే జనం విశ్వసిస్తారు అని చెప్పిన భావనతోని వరంగల్ ఏది ఇస్తుందో రాహుల్ గాంధీ గారితో డిక్లరేషన్ చేయించడమే. ఎకరానికి 15,000 రూపాయలు ఇప్పిస్తామని చెప్పాను. ఇలా 3 పంటలే కొట్టిండు. వీళ్ళు వ్యవసాయస్తులు ఎవరైనా కానీ 500 రూపాయలు బోనస్ ఇప్పిస్తా అని చెప్పంటున్నాను నేను. రుణమాఫీ 2 లక్షల రూపాయల కంటే పైబడ్డ రుణం ఎంతున్నా కానీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినమే. 2 లక్షల రూపాయల కంటే పైబడ్డ మొత్తం ఎంతున్నా కానీ 2 లక్షల రూపాయల వరకు ఏది ఇస్తుందో రుణమాఫీ చేస్తామని చెప్పినమే అని చెప్పండి. 2 లక్షల పైబడ్డ బకాయి ఏది ఇస్తున్నదో ఆ బకాయి పోయింది, ఆ 2 లక్షల రూపాయలు పోయింది. వీళ్ళు ఓన్లీ ఒక 50% మంది 50% కొట్టిండి అని చెప్పంటున్నారు రుణమాఫీ. నీ రైతు బంధు పోయింది, మొక్కజొన్న సేకరణ పోయింది, ధాన్యం సేకరణ పోయింది, రుణమాఫీ పోయింది. వీళ్ళ పంటల బీమా అని చెప్పంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏది 25%
ప్రీమియం భరిస్తే ఓ 20% రాష్ట్రం భరిస్తే ఇంకో 40% 50% రైతు భరించుకునే విధంగా స్కీమ్ ఉంటే ఆ రాష్ట్రం ప్రీమియం భరించలేక ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐ విచారణ కోరడం ప్రజల దృష్టి మళ్లించడానికేనన్నారు. లోకూర్ కమిషన్ నివేదిక ఏమైందో తెలియదని ప్రశ్నించారు. కాళేశ్వరంపై చర్చ పెట్టిన ప్రభుత్వం విద్యుత్ అంశాన్ని అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ పై ఎన్ని విచారణలు చేసినా ఆయన నిర్దోషిగా బయటపడతారన్నారు. సీబీఐపై గతంలో విమర్శలు చేసిన వారే ఇప్పుడు విచారణ కోరడం విచిత్రమని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఏం తెలిసాలి సిబిఐ కమిషన్ ఇచ్చిన సంగతి, రిపోర్ట్ ఇచ్చిన సంగతి ఎక్కడ చెప్పలే ప్రభుత్వం ఇప్పటివరకు. కనీసం మీకన్నా ఎవరికన్నా తెలుసా అని పలానా తేదీ నాడు పలానా లోకరు బాధ్యతలు తీసుకుండు, విచారణ చేసిండు, రిపోర్ట్ ఇచ్చిండు అన్నది మాకైతే తెలియలే. మేము పార్టీసం దాంట్లో. నాకు కూడా ఆయన నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు నోటీస్ ఇచ్చిండు. ఆ తర్వాత లోకూర్ గారు అయితే కేసీఆర్ గారికి కానీ నాకు కానీ మా ఇతర అధికారులకు కానీ ఎవరికి నోటీసులు ఇవ్వలే, మమ్మల్ని మాట్లాడలే కనీసం. మరి వారు రిపోర్ట్ ఇచ్చిన సంగతి కూడా మాకు తెలియదు. మరి ఎందుకు కాళేశ్వరం మీద పెట్టినోళ్ళు అసెంబ్లీలో చర్చ దీనిపైన ఎందుకు పెట్టలేకపోయినరు? అంటే మీరు కమిషన్ వేయడమే ఓ పనికిమాలిన చర్య అని చెప్పిపోయినట్టున్నారు వాళ్ళు. వాస్తవానికి ఏమీ లేదు దాంట్లో. కానీ సమస్యల్ని ఇవాళ ప్రత్యేకించి ఈ సమయంలో ఏదైతే ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉందో, ఒకవైపు రైతు బంధు ఎగ్గొట్టి రైతు బంధు వేస్తా అని చెప్పి మోసం చేసి, ప్రతి ఎన్నికలకు ఒకసారి ఒక మాట చెప్పి ఈ దేవుళ్ళ పైన పెట్టి ఆ దేవుళ్ళ పైన పెట్టి, చివరికి మొన్న ఎన్నికల్లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకొని ఏదైతే రైతు బంధు విషయంలో మోసం చేసినారో, రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో మోసం చేస్తున్నారో, ఒక వడ్లే కాదు మొక్కలు కావచ్చు మిగతా ఇతర అన్ని రకాల పంటలు కూడా. బోనస్ ఇస్తామని చెప్పింది కాబట్టి బోనస్ను బోగస్ చేసి దాన్ని కూడా ఎగ్గొట్టడం కొరకు వడ్ల కొనుగోలు బంద్ చేసినారు. మొదలేమో మాటిచ్చినాడు దొడ్డోడ్లకే ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు, రాసి ఇచ్చారు వాళ్ళ మేనిఫెస్టోలో. తెల్లవారే మాట మార్చి అధికారంలోకి రాగానే సన్నోట్లకే ఇస్తామన్నారు. సన్నోట్లు పండుతలేవు కాబట్టి అప్పటికి రాష్ట్రంలో. నిజమే, మీ మాటలు నమ్మి మొత్తం రైతాంగం సన్నోట్ల వైపు మారే వరకే ఇవాళ మొత్తం కొనుగోలు బంద్ చేసిండ్రు. వీటన్నిటి నుంచి ఇప్పుడు ప్రజలు పక్కదారి పెట్టేయాలి, మీడియాని ఎంగేజ్ చేయడం కొరకు వేస్తున్న ఓ నాటకం తప్ప ఈ సిబిఐ విచారణతోనే అయ్యేదేం లేదు, పీకేదేం లేదు. వీళ్ళు ఎన్ని విచారణలు చేస్తే మాకు అంత మంచిది. కేసీఆర్ ఇంకా 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 కడిగిన ముత్యంలాగానే వస్తారు బయటికి బ్రహ్మాండంగా. రోజు రోజుకు ఇంకా తేలిపోతున్నాయి. మీరు సృష్టించిన అబద్ధాలన్నీ ఒకటొకటి అన్నీ తేలిపోతున్నాయి. కాళేశ్వరం తేలిపోయింది, కరెంట్ ఇది లేనే లేదు ఏమీ. కానీ ఒకటి మీ రండతనాన్ని, మీ చేతగంధాన్ని బయటపెట్టుకున్నారు. ఇందులో వాస్తవానికి అందరికంటే ఎక్కువ పెద్ద ముద్దాయి రాహుల్ గాంధీ తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే నీ నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు ఏదైతే సిబిఐని జేబు సంస్థ అని మాట్లాడుతున్నావో, మోడీకి అదే సిబిఐకి అప్పచెప్పడం, సిబిఐ మీద నమ్మకం ఉందని చెప్పడం, అది నీ నాయకత్వానికి సవాల్ తప్ప నీ ప్రభుత్వం ఇక్కడ రండతనమే చేస్తుంది. నువ్వు కూడా రండలాగానే ప్రవర్తిస్తున్నావు తప్ప ఇది రాజీవ్ గాంధీ ఇజ్జత పోవడం తప్ప, రాహుల్ గాంధీ ఇజ్జత పోవడం తప్ప ఇంకేం లేదు. ఇంకా అమరావతి సిఆర్డీఏ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. రాజధాని గ్రామాల అభివృద్ధి, రైతుల సమస్యలపై చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించారు. అధికారులు గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించారు. రాజధాని ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. రైతుల సమస్యలకు ప్రాధాన్యతనిచ్చారు.
రైతుల యొక్క సమస్యలు ఏదైతే ఉందో వాటి మీద డిస్కస్ చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా గ్రామ కంటాలు ఒకటి సమస్య ఉంది, అదొక సమస్య. అదేవిధంగా ఎక్కడైతే రోడ్లు పోతున్నాయో అక్కడ ఏదైతే హౌసెస్ పోతున్నాయో వాడ సమస్య కావచ్చు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ గ్రామాల్లో ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ వీటన్నిటి మీద డిస్కస్ చేసి యాక్చువల్గా సిఆర్డీఏ కమిషనర్కి, అడిషనల్ కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సిఆర్డీఏ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి వాడిని 29 గ్రామాల్లో పోయి ఫస్ట్ మీటింగ్ పెడితే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో షెడ్యూల్ వేసుకొని ఈ నెలాఖరు లోపల అన్ని గ్రామాలు తిరిగి వస్తూ ఉన్నారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చొని పాలసీలు చేసి దాని ప్రకారం ముందుకు పోతాం. నేను రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది, ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీని ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. అటుగానే ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా నాకు ఇది ఇచ్చేయండి అంటే అది మొత్తం సిస్టమ్ స్పాయిల్ అయిపోతుంది. ఆర్పై జోన్ వెనక్కి తీసేసుకున్నాం. ఎందుకనంటే ఏదైతే రెవెన్యూ వాళ్ళకి ఇచ్చామో రెవెన్యూ వాళ్ళు 1 సెంట్ కోసం తీసుకున్నారు. అయితే రెవెన్యూ వాళ్ళు పేమెంట్ చేయలే. దాన్ని యాక్చువల్గా వాళ్ళకి నోటీస్ ఇచ్చాం 2 సార్లు. అందువల్ల యాక్చువల్గా దాన్ని బ్యాక్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎవరైతే గత ప్రభుత్వం ఏదో 1 సెంట్ అని కొందరికి ఇచ్చిందో వాళ్ళు ఏ జిల్లాలో ఉండారో ఆ జిల్లాలో వాళ్ళకి 1 సెంట్ ఇవ్వమని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద కన్సర్న్ కలెక్టర్లు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి మోదకొండమ్మ మహోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. మే 17 నుంచి 19 వరకు జరిగే ఈ జాతరను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. అధికారులు నిర్వాహకులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఉత్సవం గిరిజనుల ప్రధాన పండుగగా గుర్తింపు పొందింది. ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని తెలిపారు. పోస్టర్ను విడుదల చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంతోషంగా ఉంది నాకు. ఈరోజు కలెక్టరేట్లో అందుకనే ఒక్కసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమీక్షలో అన్ని చక్కగా జరుగుతున్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్ మంచి అలర్ట్గా ఉన్నారు. కాబట్టి ఈ పండగకి అందరినీ సహకరించమని, ఎవరు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా అందరినీ సహకరించమని నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. అలాగే పండగకి అన్ని రకాలుగా ఒకటి కాదు, మొత్తం మీరు ఇప్పుడే రివ్యూ మీటింగ్లో చూస్తారు, అన్ని విధాలుగా, ఎందుకంటే ఇది రాష్ట్ర పండుగ కాబట్టి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహకరిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతించారు. విశాఖపట్నం కేంద్రంగా జోన్ ఏర్పాటు కావడం రాష్ట్రానికి శుభపరిణామమని అన్నారు. గెజిట్ నోటిఫికేషన్ జారీ కావడం కీలక మైలురాయిగా పేర్కొన్నారు. జూన్ నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. రైల్వే కనెక్టివిటీ మెరుగుపడుతుందన్నారు. ప్రాంతీయ అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు. ఈ జోన్ ఏర్పాటుతో కొత్త అవకాశాలు వస్తాయన్నారు. రాష్ట్రానికి ఇది పెద్ద ఊతమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం, హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం పెట్టడం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రానికి ఒక జోన్ రావటం ఏదైతుందో నిజంగానే గొప్ప విషయం. ఆఫీస్ ఓపెన్ చేయడం, జీఎం ర్యాంక్ ఆఫీసుని పెట్టడం, అలాగే ఏడీఆర్ఎంని పెట్టడం, ఇవన్నీ చేయడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయి ఆపరేషన్లో తీసుకొచ్చే గెజిట్ నోటిఫికేషన్ రావడం చాలా ఆనందాన్ని పంచుకుంటాం. రాబో కాలంలో రైల్వేస్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. అన్ని 4 వేస్ అవటం, ఒక బుల్లెట్ ట్రైన్ అమరావతి నుంచి దేశంలోని అన్ని నగరాలకి కలపాలని ఒక ప్రయత్నం, ఇవన్నీ కూడా అద్భుతాలు. జూన్ 1వ తారీఖు నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు అమలవుతాయని చెప్పారు. ఆ విధంగా మీ అందరూ ఎదురు చూస్తున్న ఒక గొప్ప కార్యక్రమం ఉంది. ఆ విధంగా మా అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ విప్ విజయ రమణారావు రైతులకు కీలక సూచనలు చేశారు. ఒకే పంటను వరుసగా పండించవద్దని అన్నారు. పంట మార్పిడి ద్వారా దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి శక్తి తగ్గుతుందన్నారు. తక్కువ నీరు అవసరమైన పంటలు పండించాలని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలన్నారు. రైతు వారం కార్యక్రమంలో ఈ సూచనలు చేశారు. స్థిరమైన వ్యవసాయం అవసరమని పేర్కొన్నారు. భూమి ఫలభూయిష్ఠతను కాపాడాలన్నారు. రైతులు మార్పులను స్వీకరించాలని సూచించారు. ప్రభుత్వ సహకారం అందుబాటులో ఉందన్నారు. వందల వేల మంది రైతులు ఉన్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే ఒకటే పంట కాకుండా మూసా పద్ధతిలో నేను ఇదే పంట పెడతా, ఇదే ఎత్తా, నేను ఇదే పండించుకుంటా అనే విధానం కాకుండా పంట మార్పిడి అనేది జరగాలి. ఏదైతే ఏ పంట అయితే బాగుంటుంది. ఒకసారి వర్షాకాలంలో వరి పెట్టాం, సరే ప్రభుత్వం సన్నవడ్ల బోనస్ ఇస్తుంది, మరి ఏ సంగతి పంట మార్పిడి చేద్దాం, ఏం పంట పెడదాం. ఇలా అనేక రకాల పంటలు ఉన్నాయి. ఏ పంట పెడితే బాగుంటుంది, మార్కెట్లో ఏ పంటకి డిమాండ్ ఉంది అనేటువంటి విషయాన్ని మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ పంట పెట్టుకుంటే రైతులకు అన్ని విధాలుగా లాభం ఉంటుంది. కాలవేగంగా భూమి అంతా పాడైపోతుంది. దానికి బదులు మన ట్రాక్టర్లు ఉన్నాయి,
ఇలా కల్టివేటర్ అయితే ఒకసారి 2 సార్లు అటు ఇటు తిరుగుతూ అంతా పోదాలి. కాలేజీ ఆడ పెట్రోల్ పోసి అంటు పెడితే అదే ఏమున్నా మనకైనా అవసరమా అనేటువంటి ఆలోచన. కాబట్టి అటువంటి ఆలోచన చేయకుండా మీరు ఫామ్ ఆయిల్ తోట వేస్తారని నేను ఆశిస్తా ఉన్నా. సికింద్రాబాద్ లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ రాకెట్ ను పోలీసులు ఛేదించారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి నిందితుడిని అరెస్ట్ చేశారు. 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీహార్ కు చెందిన నిందితుడు ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్నట్లు వెల్లడైంది. ప్రతి ట్రిప్ కు డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేసినట్లు తెలిసింది. విశాఖ ఎక్స్ప్రెస్ లో గంజాయి తరలిస్తున్న సమయంలో పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రగ్ రాకెట్ పై మరింత విచారణ జరుగుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులు తెలిపారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.